దేవుని నామమునకు స్తోత్రం అండి. నాటి ధ్యానాంశము మీకా గ్రంథము 1వ అధ్యాయం అండి. 1వ అధ్యాయము 1వ వచనం ప్రకారం ఈ గ్రంథంలోని ప్రవచనంలో సందేశములు మీకాకు ప్రత్యక్షమైనవండి. ఇతడు మొరాస్థీయుడు, మోరేషేతుకు చెందినవాడు. ఇతను ప్రవచించిన కాలంలో యోతాము, ఆహాజు, హిజ్కియా అను రాజులు యూదా దేశమును పాలించుచున్నారని. ప్రకటించిన ప్రవచనములు షోమ్రోనును గూర్చి అనగా ఇశ్రాయేలు, యెరూషలేము అనగా యూదాను గూర్చి ప్రవచించాడండి. కనుక మీకా మరియు యెషయా ఏ కాలంలో జీవించినట్లు అర్థమవుతుందండి. క్రీస్తుకు పూర్వము 750 నుండి 680 వరకు వీరిరువురు ఒకరు ఎరిగి ఉండవచ్చు. మీకా తన సందేశమును ప్రత్యక్షముగా యూదాను ఉద్దేశించి ప్రవచించినను ఇశ్రాయేలులను గూర్చి కూడా కొన్ని సందేశములు ఉన్నవి. ఈ కాలంలో యూదా గొప్ప వైభవమును, సంపన్నవంతమైన వనరులను కలిగి వర్ధిల్లుచున్నదని. ప్రస్తావించబడిన ముగ్గురు యూదా రాజులలో యోతాము క్రీస్తుపూర్వం 750 నుంచి 732, హిజ్కియా క్రీస్తుపూర్వం 715 నుంచి 686 దేవుణ్ణి అనుసరించి జీవించుటకు ప్రయత్నించారండి అని రాజులు రాసిన 2వ గ్రంథము 15వ అధ్యాయం 32 నుంచి 38 వచనము, 18 నుంచి 20 వచనం ముఖ్యమైనవి. కానీ ఆహాజు 735 నుంచి 715 అత్యంత దుష్ట పాలకులలో అగ్రగణ్యుడు. రాజులు రాసిన 2వ గ్రంథం 16వ అధ్యాయంలో మొరేషేతు అను యూదాలో ఒక గ్రామం. ఇది ఫిలిష్తియా సరిహద్దుకు సమీపముగా గాతు నొద్ద ఉన్నదండి. 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనములలో దేవుడు భూమి యొక్క ఉన్నత స్థలంపైకి దిగి వచ్చి తీర్పును తీర్చునని, పర్వతములు కరిగిపోవట, లోయలో విడిపోవటను గురించి బహుశా యుగాంత సంబంధమైన వినాశనమును ప్రస్తావించుచున్నట్లు తెలియజేస్తున్నదండి. ఉన్నత స్థలము అన్నది బహుశా పర్వత శిఖరములు కానీ లేదా యూదావారు ప్రతిష్ఠించిన విగ్రహారాధన సంబంధములైన బలిపీఠములు కానీ అయి ఉండవచ్చండి. యూదా ఇశ్రాయేలుకు తీర్పండి. సమరియా అనున్నది ఇశ్రాయేలీల రాజధాని, యెరూషలేము యూదుల రాజధాని. సమరియా పతనమును గూర్చిన ప్రవచనం అక్షరార్థముగా మీకా జీవించిన కాలంలోని క్రీస్తు పూర్వము 220లో తటస్థించిందని రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం 1-18లో తెలియజేశారని. మీకా సందేశములో 2 విధములైన పాపములను గూర్చి ప్రస్తావించబడిందని. 1 విగ్రహారాధన మరియు అబద్ధ ప్రవచనములు. 1వ అధ్యాయం 7వ వచనము, 3వ అధ్యాయం 5 నుంచి 7 వచనములు, 11వ వచనము, 5వ అధ్యాయం 12, 13 వచనములు. మరియు ఇతరులకు అన్యాయము చేయుట. 2వ అధ్యాయం 1, 2, 3, 8, 9 వచనాలండి. 3వ అధ్యాయము 2, 3, 9, 11 వచనములండి. 7వ అధ్యాయము 2 నుంచి 6 వచనములు. పట్టణములలో మొదలైన ఈ పాపములు దేశంలోని ప్రజలందరిలోనూ పాడు చేయుచున్నవండి. వీటిని బట్టి మీకా యూదా ఇశ్రాయేలులకు తీర్పు ప్రకటించారండి. మీకా గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి 16 వచనములలో ప్రవక్త యూదా ఇశ్రాయేలుకు సంభవించిన ఉన్న దుస్థితి గురించి విలపించుచు హెచ్చరించుచున్నాడు. సమరియా అనగా ఇశ్రాయేలు పాపములను క్షమించుటకు వీలు లేనివి. దానిపైన దైవ తీర్పు శిక్ష మొదలైందండి. దానికి తగిలిన గాయములు మరణకరములు. అవి యూదాకు ప్రజలందరికీ సోకినవండి. ఈ ప్రవచనము బహుశా సెనహరీబు ఇశ్రాయేలులను ఓడించుటకు సంబంధించినదే ఉండవచ్చు. క్రీస్తు పూర్వం 701 నుంచి రాజుల 2వ గ్రంథం 18, 19 అధ్యాయాలలో ప్రజల పాపములను బట్టి పట్టణము తరువాత పట్టణములు ఏ విధముగా దేవుని తీర్పుకు లోనగినాయో మీకా ప్రకటించాడండి. 1వ అధ్యాయం 10 నుంచి 16 వచనములు. హెబ్రీ భాషలో తెలివైన పదములు ఉపయోగించినట్లు 1వ అధ్యాయం 10 నుంచి 13 వచనములను గమనించగలమండి. మీకా ప్రతి పట్టణమును నిశితముగా ఖండించాడు. మీకా ఎంతో తెలివిగా వివిధ పదములను ఉపయోగించాడు. లాకీషు పట్టణము వారు 1వ అధ్యాయము 13లో చేసిన పాపములు అనేకులు అనుసరించి చెడిపోటకు మాదిరి అయిందండి. అందువలన వారు పాపములకు ప్రధాన కారకులుగా ఉన్నారండి. నాయకులు అనుసరించిన చెడ్డ మాదిరి ఇతరులకు
ప్రేరణ అవుతుందండి. వారు పాపములో నశించుటకు కారణంగా ఉన్నారండి. అదుల్లాము 1 అధ్యాయము 15 ప్రకారం ప్రాంతంలో అనేక గుహలు ఉన్నాయండి. శత్రువులు వచ్చినప్పుడు యూదా గర్విష్ఠులైన రాజులందరినీ బలవంతంగా పారిపోయి గుహలలో దాగుకుందురని మీక హెచ్చరించాడండి. తమ పిల్లలను బానిసలుగా ఇతర దేశములకు కొనుపోవటకు చూచి తల్లిదండ్రులు విలపించుటను మీక చిత్రీకరించాడండి. 1 అధ్యాయం 16 ప్రకారం ఇది తరచుగా యూదా ఇశ్రాయేలులో సంభవించింది. అయినను ఇశ్రాయేలుకు క్రీస్తు పూర్వం 722లోను యూదాకు క్రీస్తు పూర్వం 586లో సంభవించిన సమూల నాశనము భయంకరమైనదండి. 1 అధ్యాయములో తీర్పు, న్యాయము వాటి గురించి దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. అటు రీతిగా మనకి దేవుడు రేపు కూడా 2వ అధ్యాయం నేర్పించడానికి సమయం దయచేయండి.